ఎమ్మెల్యే అశోక్ బాబు పర్యటించారు. మున్సిపాలిటీలోని టిట్కో ఇళ్లు, జగనన్న కాలనీలోని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. టిట్కో ఇళ్ల నిర్మాణంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 192 టిట్కో ఇళ్లు కట్టిన అప్పటి వైసీపీ ప్రభుత్వం బ్లాక్ మధ్య సరైన దూరం లేకుండా నిర్మించిందన్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో అధికారులతో సంప్రదింపులు జరిపి ప్రజల నివాసం ఉండేలా నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. టిట్కో కాలనీని సందర్శించడానికి రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు వారి సమీక్షంలో మేము అక్కడున్న కాలనీలోని ఇళ్ళని పోయి పరిశీలించాం. అక్కడున్న సమస్యల గురించి తెలుసుకున్నాం. ఇవాళ ఇది మొదటి విజిటు. నేను ఉత్తరాంధ్రలోని మన శ్రీకాకుళం జిల్లాలోని 1-2 టిట్కో కాలనీలు, అలాగే మన్యం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం అర్బన్ ఏరియా కింద ఇటువన్నిట్లు కూడా ఒక 7 టిట్కో కాలనీలు 4 రోజుల్లో మనం విజిట్ చేసి ఇక్కడెక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, క్షేత్రస్థాయిలో కాలనీలో పరిస్థితి ఏంటి, వీటిని మనం ఎంత త్వరితగతిన కంప్లీట్ చేసి లబ్ధిదారులకు ఇవ్వచ్చు అనే సమీక్ష చేసుకోవడానికి, ఇక్కడున్న ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఇక్కడున్న సమస్యలు తెలుసుకొని వాటిని మనం ఏ విధంగా ఆ సమస్యలను పరిష్కారం చేయొచ్చు, వీటివన్నిటి కూడా సమీక్షించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఎమ్మెల్యే గారితో అక్కడ పోయి చూసాము. అక్కడ పరిస్థితి నిజంగా కూడా కొంచెం విచారకరంగా ఉంది. ఎమ్మెల్యే కేరళ నర్సు నిమిషా ప్రియకు స్వల్ప